నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లలో బీజేపీ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇంకా పచ్చి దొంగ మాటలు మాట్లాడుతుందంటూ కాసేపు క్రితమే గజ్జలకాంతం గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో అసలు వీళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి? ఇంకొక పక్కన గన్ కల్చర్ నడుస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపిస్తూ ఉన్నారు. ఈ రెండు అంశాల పట్ల కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఏంటిది బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ అండ్ హరీష్ రావు పాల్గొనలేదనేది మీరు ఇంతకుముందు మాట్లాడినటువంటి మాట. సో మరి మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సైతం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేలు సైతం కూడా రోడ్డు మీద కూర్చోలేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మా పార్టీ మంత్రులంతా కూడా అన్ని జిల్లాల్లో పాల్గొన్నారు. మా పార్టీ మంత్రులంతా, కాంగ్రెస్ మంత్రులంతా ఎవరు పాల్గొన్నారు? నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరు పాల్గొన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పోయిండు? ఇప్పుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు. ఒకరిద్దరు పాల్గొనకపోవడానికి కాదు, మా పిసిసి అధ్యక్షుడే డైరెక్ట్ బంద్లో పాల్గొన్నారు. ఎందుకంటే మా డిప్యూటీ సీఎం గారే పిలుపునిచ్చాడు. 18వ తారీఖు నాడు బంధు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే దాని మీద డిమాండ్ మీద మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారే పిలుపునిచ్చాడు. బంధు కార్యక్రమంలో ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారే పిలుపునిచ్చారు. అందరూ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా కూడా పాల్గొన్నారు. ఒకరిద్దరు ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే పాల్గొనలేదు, కానీ డైరెక్ట్ మా పిసిసి అధ్యక్షుడే కూర్చున్నాడు కదా. అక్కడ మంత్రులందరూ వచ్చిండ్రు. మరి మొత్తం మా డిప్యూటీ సీఎం కాన్నించేలా పిలుపునిచ్చాడు. అందరూ డైరెక్ట్గా పార్టీ పాల్గొన్నది కదా. మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాలలో కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నారు. మా నాయకులంతా పాల్గొన్నారు. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు పాల్గొన్నారంటేనే రాష్ట్రం మొత్తం పాల్గొన్నట్టు కదా. మా మంత్రులంతా కూడా పాల్గొన్నారు. కానీ ఇక్కడ మేమేమంటున్నాం అంటే, మాకు చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి గారు మొదటి నుండి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల కోసం కులగణన చేయించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానం చేయలే, అసెంబ్లీ తీర్మానం చేయలే, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపలే, గవర్నర్కు పంపలే. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రంలో కులగణన చేయించాడు, కమిషన్ వేశాడు, దానికి క్యాబినెట్ తీర్మానం చేయించాడు, అసెంబ్లీ తీర్మానం చేయించాడు, గవర్నర్కు పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. కేంద్ర ప్రభుత్వానికి 9వ షెడ్యూల్లో చేర్చి దీన్ని చట్టం చేయమని చెప్పాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. ఇది మా చిత్తశుద్ధి. ఇప్పుడు బీజేపీ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఢిల్లీలోకి పోయి ధర్నాలు చేయక గల్లీలలో డ్రామాలు ఆడుతున్నారు అనేది కేటీఆర్ యొక్క వాదన. ఇటను కేటీఆర్ అనేటోడు వాడు లుచ్చగాడు. ఆ విషయం మాకు చెప్పకు. ఎందుకు అనంటే, మేము ఢిల్లీకి పోయి మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు, మా రాష్ట్రంలో ఉన్నట్టు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అక్కడ పెద్ద ఉద్యమం చేయడం జరిగింది ఢిల్లీలో. రెండోది, మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మా కార్యక్రమం అంతా మేము చేస్తున్నాం కదా. అక్కడ వేసిందే కాక ఇక్కడ కూడా నిరూపించుకోవాలని చెప్పి ఇక్కడ కూడా అసెంబ్లీ తీర్మానం చేశాం, జీవో తీశాం. మేము మా చేతులున్న పనులంతా మా ముఖ్యమంత్రి గారు చేశాడు కదా. ఇవాళ ఏమైంది? బీజేపీలో కుట్రతంత్రాలు బయటపడ్డాయి కదా. డైరెక్ట్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారే ఓపెన్ గా మీడియాకి చెప్పాడు కదా, మేము 42% బీసీలకు ఇవ్వము, 42% రిజర్వేషన్లు కానివ్వము, ఇక్కడ కానియము, దేశంలో ఎక్కడ కూడా కానియము, బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు మేము చెయ్యనియము అంటే డైరెక్ట్గా చెప్పిండు బండి సంజయ్. బట్టబాయిలు అయింది కదా. ఇవాళ వాళ్ళు బంధువులు ఎందుకు పాల్గొనలేదు? బీజేపీ వాళ్ళు, రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ బీసీ నాయకుడే కదా. అవును. మరి ఎందుకు పాల్గొనలేదు బంధులో? 18వ తారీఖు నాడు 42% రిజర్వేషన్ల డిమాండ్ మీద బంధు కార్యక్రమం ఇస్తే అందులో పాల్గొనకపోగా మేము ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కానియము. ఒక బీసీ బిడ్డై బండి సంజయ్ ఉండి కూడా బీసీలకు రిజర్వేషన్లు కానివ్వము, 42% తెలంగాణలో కానియము, దేశవ్యాప్తంగా కూడా కానియము అంటే ఏమన్నట్టు? అంటే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు ఆదేశాలు ఇచ్చినట్టే కదా బీజేపీలు తీర్మానం చేసుకున్నారు కదా. ఆర్ఎస్ఎస్ బీజేపీ తీర్మానం చేసుకున్నది, బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ రానివద్దు అనేది వాళ్ళు డిసైడ్ అయినాకనే వాళ్ళు ఆదేశాలు ఇస్తేనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడినట్టు ఏంది.
వాళ్ళ హైకమాండ్ తీర్మానం జరిగింది కదా, 42% రిజర్వేషన్లు ఇవ్వద్దు అని బీజేపీ ఆర్ఎస్ఎస్ తీర్మానం చేసుకున్నది. సో అంటే ఇవాళ ఏంది బీజేపీ లక్ష్యం ఏంది? ఎట్టి పరిస్థితుల్లో 42%, 60% ఉన్న బీసీలకు ఇవ్వకూడదు, రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనే లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. ఇవాళ చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారంటే, ఇవాళ ఏమన్నంటే మేము రావుని పేరు చెప్తారు, ఏమనంటే మేము హిందువులం అంటారు. ఇవాళ దేశంలో 60% హిందువులు బీసీలు కదా, 60% ఉన్న బీసీలందరూ హిందువులే కదా, మరి ఎందుకు వాళ్ళకు రిజర్వేషన్లు వద్దంటారు? ఇవాళ ఈ దేశంలో బ్రాహ్మణుల తర్వాత ఎవరైనా హిందువులు ఉన్నారంటే 60%, ఈ దేశంలో 60% బీసీలు హిందువులే, నిజమైన హిందువులు. 1000 సంవత్సరాల నుంచి ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ పుట్టినాక కాదు వచ్చింది, 1000 సంవత్సరాల కిందటుండే ఈ బీసీలందరూ హిందువులు. అటువంటి హిందువుల పేర్లు చెప్పుకుంటారు, హిందువుల పేర్లతోని ఓట్లు అడుగుతారు, హిందువు పేర్లు చెప్పుకుంటారు, హిందూయిజం పేరు చెప్తారు, హిందూ మతం పేరు చెప్తారు, రాముని పేరు చెప్పుకుంటారు. దేశవ్యాప్తంగా ఓట్లు అడిగి ఇప్పటికీ 3 సార్లు వాళ్ళ అధికారులకు వచ్చిండ్రు. హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని, రాముని అడ్డం పెట్టుకొని, వీళ్ళు ఏం చేయలేదు, రాముని అడ్డం పెట్టుకొని, హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ముసుకేసుకొని 3 సార్లు అధికారులకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళది బట్టబయలైంది కదా. అంటే ఈ దేశంలో హిందువుల మీద వాళ్ళకు నిజమైన హిందువుల మీద ప్రేమ లేదు, నిజమైన హిందువులకు సామాజిక న్యాయం జరగాలని ఉండాలి కదా. మరి ఎందుకు బీసీలంతా హిందువులే కదా, ఎందుకు వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తారని అడుగుతున్నా. 42%. ఇవాళ దేశంలో 42% బీసీలు ఉన్నారు, 60% బీసీలు ఉన్నారు. 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందంటే ఎంత మోసం చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న 60% బీసీలు హిందువులే, వాళ్ళకు ఎందుకు 42% రిజర్వేషన్లు ఇస్తలేరు? మీరు హిందూ ముసుగులో ఈ దేశంలో హిందువులను ఎందుకు మోసం చేస్తున్నారు? అది చెప్పండి బీజేపీ. సో చివరిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా కొండా సురేఖ ఇష్యూను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో గన్ కల్చర్ మీన్స్ గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు అనేది కొండా సుస్మిత చెప్పింది, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి రోహిన్ రెడ్డి ఇచ్చిండని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏంటిది ఏం నడుస్తూ ఉంది? శాంతి భద్రతలు అంతా కూడా ఆగమైపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గన్ కల్చర్ నడుస్తూ ఉన్నది. దీనిపైన ఎందుకు డీజీపీ గారు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ యొక్క మాట్లాడుతున్నటువంటి శాంతి భద్రతలు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేవు. ఉక్కుపాదం మోపేస్తాడు. అరే హరీష్ రావు, కేటీఆర్ ఎవడు లుచ్చాగిరి పనులు తెలంగాణలో చేసినా ఉక్కుపాదం చేసి తొక్కేస్తాడు. జాగ్రత్త హరీష్ రావు, నువ్వు కాదు నీ అయ్యచ్చిన తొక్కేస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఎక్కడికి గన్ను కల్చర్ ఎవరు తీసుకొచ్చారు? మా ముఖ్యమంత్రి గారికి గన్ను కల్చర్ ఉన్నది. అరే గన్ను కల్చర్ నేర్పించిందే మీర్రా. 2014 నుంచి 2023 దాకా రాష్ట్రం ఉన్నటువంటి బడాబాబులకు దొరబాబులకు గన్నులు ఇప్పించి, ఇసుక దందాలు చేపించి, కాంట్రాక్టర్లను బెదిరించి మాఫియన్ మెయింటైన్ చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మాఫియన్ మెయింటైన్ చేసింది తెలంగాణలో. ఇయ్యలో తెలంగాణలో గన్ను కల్చర్ వచ్చిందే కేటీఆర్, హరీష్ రావుతో వచ్చింది. గన్నులు ఇప్పించి ఇవాళ చూడండి మొత్తం బడాబాబుల దగ్గర గన్నులే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. గన్ను కల్చర్ మీరు మా గన్నుల కల్చర్ గురించి చెప్తారు. మా కాంగ్రెస్ పార్టీ గన్నులు పట్టుకొని తిరుగుతారా? అరే మీరందరూ గన్నులు పెట్టుకొని మాఫియా నడిపించారు తెలంగాణ రాష్ట్రంలో. హైదరాబాద్ చుట్టూ ఎవడు మాట్లాడిన తుపాకులతో బెదిరించి 1000 ఎకరాలు కబ్జాలు పెట్టిర్రు. నా కొడుకులారా మీరు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? ఏం మాట్లాడు? డ్రగ్స్ అలవాటు చేసింది ఎవడరా? హరీష్ రావు. తమాషాలు చేస్తున్నావా? కేటీఆర్, హరీష్ రావు, అరే లుచ్చా నా కొడుకులారా, మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 దాకా డ్రగ్స్ అలవాటు చేసింది మీరు, గంజాయి అలవాటు చేసింది మీరు, మందు అలవాటు చేసింది మీరు. విచ్చలవిడిగా గ్రామ స్థాయి వరకు, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, హైదరాబాద్ దాకా 10th క్లాస్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు అందరికి అలవాటు చేసింది మీరు. ఇవాళ మొత్తం నిరుద్యోగ యువతకు అలవాటు చేసింది మీరు. డ్రగ్స్, గంజాయి అక్కడ నుండి మొదలుకుంటే ఇక్కడ దాకా, హైదరాబాద్ దాకా విచ్చలవిడిగా మీ గవర్నమెంట్ లో ఇదే మీడియా సాక్షిగా మీడియానే మొత్తం ప్రచురం చేసింది. పోలీసులు కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలను అనుసరించి అసలు ఆ డ్రగ్స్ దొరికిన, గంజాయి దొరికిన మీరు పట్టించుకోలేదు. ఇవాళ విద్యార్థులకు అలవాటు చేసింది ఎవడరా భయ్? ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో డ్రగ్స్ అలవాటు చేసింది 10 ఏళ్లలో. 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, వీళ్ళు మంత్రులు ఉన్నప్పుడు, కేటీఆర్, హరీష్ రావు మంత్రులు ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అలవాటు చేసి, డ్రగ్స్కి అలవాటు చేసి యువతను రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయకుండా చేసిండ్రు. మాకు తిరుగుబాటు కావద్దు ఎవరు కూడా అని చెప్పి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు చేయించిండ్రు.
డ్రగ్స్ కలబడి తెప్పించి మొత్తం డ్రగ్స్ నిండిపోయింది. ఆ డ్రగ్స్ తెప్పించింది ఎవడు? కేటీఆర్. ఇతర దేశాల నుంచి వెళ్ళి, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి డ్రగ్స్ సప్లై చేయించింది కూడా కేటీఆర్. కేటీఆర్ ఇక్కడ డ్రగ్స్ గంజాయిని అలవాటు చేయించిండు, తెప్పించి దాంట్లో కూడా 1000 కోట్లు సంపాదించిండు కేటీఆర్ అంటాడు. బినామీ పేర్ల మీద పెట్టి అమ్మిచ్చిండు అందరితో. అటువంటి దుర్మార్గులు కూడా మాట్లాడితే ఎట్లనే. సో ఇంకొక ఇయ్యాలో ఒకటి వినండి, గన్ను కల్చర్ కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మందును కానీ, మా ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉక్కు పాదం మోపాడు. డ్రగ్స్ మీద, గంజాయి మీద, విచ్చలవిడిగా మందం మీద ఉక్కు పాదం మోపాడు. ఎక్కడిదక్కడ కట్టడి చేశాడు, నిషేధం చేశాడు డ్రగ్స్ గంజాయిని. ఈ రాష్ట్రంలో గన్ను కల్చర్ను కూడా రాకుండా చేశాడు, ఉక్కు పాదం మోపాడు. మొత్తం పోలీసుకు డైరెక్షన్ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఎక్కడ దొరికినా ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయండి, చట్టపరమైన చర్య తీసుకోండి. ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మాట కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరాకూడదు, గంజాయి అనేది నిరాకూడదు. యువతను దారిలో పెట్టాలి, నిరుద్యోగుల సమస్యను తీర్చాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నాడు. లుచ్చానా కొడుకులారా, మీరు ఇష్టం వచ్చినట్టు వాడు గన్ను కల్చర్ గురించి మీరు మాట్లాడతారా మమ్మల్ని? సో లాస్ట్ బీసీ బంద్లో కేటీఆర్ పాల్గొనలేదు, హరీష్ రావు పాల్గొనలేదనే విషయం మీరు చెప్తా ఉన్నారు. అలాగే రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కానీ, సో వీళ్ళు పాల్గొనలేదు. సో దీంట్లో అనూహ్యంగా కవిత కూడా పాల్గొనడం జరిగింది. సో కవిత విషయంలో ఏ విధంగా స్పందిస్తారు? ఆమె బీసీ బంద్లో పాల్గొనలేదు, వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి కూడా ఆమె ధర్నాలు. కవిత సామాజిక న్యాయం జరగాలని కొంత ఉన్నది కావచ్చు, పాల్గొనలేదు. నేను ఎందుకంటే ధర్మమే కదా. ఆమె సామాజిక న్యాయం జరగాలి. ఎవడ శాస్త్రం ఉన్నట్టు మొగడు వచ్చినాకనట ఇవాళ బుద్ధివంతులు అనేటట్టు వీళ్ళు వాళ్ళ గవర్నమెంట్ అంతా అలా ఏ ముఖ్యమంత్రి ఉన్న రోజులు గుర్తుకు రాలేదు. సరే, ఇప్పటికైనా ఆమెకు సామాజిక స్పృహ వచ్చింది, బీసీల కోసం ఉద్యమం చేస్తుంది, సంతోషపడతాం. బీసీలకు అందరికీ సామాజిక న్యాయం జరగాలి అని కేసీఆర్ కుటుంబంలోకి వెళ్ళి ఒక్కరైతే బయటకు వచ్చి వాస్తవమే సామాజిక న్యాయం జరగవలసిందని కొట్లాడుతుంది. మంచిదే, అట్లా కొట్లాడుతున్నప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ప్రజలు కూడా ఆమెకు మద్దతు ఉంటారు. ఆ లక్ష్యంతో పోతే మంచిది. కానీ కేటీఆర్, హరీష్ రావు అంటాడు ఎందుకు బంద్లో పాల్గొనలేదు? ఇటు బీజేపీ వాళ్ళు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బీజేపీ నాయకులు ఎవరు పాల్గొన్నారు. హరీష్ రావుడు, కేటీఆర్ ఎందుకు పాల్గొనలేదు అంటే అసెంబ్లీలో కూడా వీళ్ళు నామకే వస్తే సపోర్ట్ చేశారు అంతే తప్ప వాళ్లకు బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని లేదు హరీష్ రావు, కేటీఆర్. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్సీలు, వాళ్ళు రేపు పొద్దుగల ఎంపీటీసీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, చైర్మన్లు అవుతారు, రాజకీయంగా ఎదుగుతారు, సామాజికంగా రాజకీయంగా ఎదుగుతారు. రేపు నష్టం జరుగుతుంది మాకు అనే ఆలోచనతోని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుట్రకుతంత్రాలు చేసి వాళ్ళు పాల్గొనలేదు, బీసీ బంద్లో పాల్గొనలేదు హరీష్ రావు, కేటీఆర్. ఇవాళ బీజేపీలతో చేతులు కలిపారు. ఇవాళ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్, హరీష్ రావు బంద్లో అందుకోసం పాల్గొనలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే గజ్జల కాంతం గారు చెప్పేది. బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఒకటే. వాళ్ళది ఇద్దరు కూడా కూడబట్టుకుని బీసీ బంద్లో పాల్గొనలేనటువంటి అంశంతో పాటు గల్ కల్చర్ని తెలంగాణలో అలవాటు చేసిందే కేటీఆర్, హరీష్ రావు అన్నటువంటి ఆ విధమైనటువంటి మాటలు కూడా గజ్జల కాంతం గారు చెప్తారు. చూస్తూ ఉండండి మన తెలుగు.